ఎలా ఉన్నారు? బాగున్నా. నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు రాజు? పాల కేంద్రం పెట్టుకున్నా. ఓ, నీకు తెలిసిన పనేలే. మరి నువ్వు? నూడిల్స్ పెట్టాను పక్కనే. ఓ, నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. అందుకని పెట్టాను. తరువాత రా తిందుకని. ఇప్పుడు వద్దులే. డబ్బులు కట్టి ఇవ్వద్దులే, సరదాగా రా, ఓ ప్లేట్ తిరిగి వెళ్ళిపోతుంది కానీ. ఇంకేంటి రాజు, పెళ్ళైపోయిందా? అవ్వలేదు. ఓ, మంచి అమ్మాయిని చూసుకొని చేసుకో. నువ్వు మంచోడివే కదా, నీకు మంచి అమ్మాయి వస్తుంది. నీకు పెళ్ళి అయిపోయింది కదా? హా, అదే నుదుటి మీద బొట్టు చూసి నేను పోల్చాను. సంవత్సరం అవుతుంది పెళ్ళయి. నువ్వు ప్రేమించిన అబ్బాయితోనే పెళ్ళి అయిందా? ప్రేమించిన అబ్బాయా? ప్రేమించిన అబ్బాయి ఎవరు? అదే 5 సంవత్సరాల ముందు ఒక అబ్బాయితో క్లోజ్గా ఉండేదాను కదా. హా? మీ వీధిలో మహేష్ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఇద్దరు ఐస్ క్రీమ్ తింటున్నారు. తను నీకు తినిపిస్తున్నాడు. సంతోష్ అన్నయ్య, తను మా పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ కొడుకా? అవును, అప్పుడేదో ఒకేషన్ ఉందని మా ఇంటికి వచ్చాడు. తప్పుగా అనుకున్నావు కదా? ఐదేళ్ల క్రితం బాగా దగ్గరయ్యాం. ఎంత అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నీకోసం లవ్ లెటర్ రాసే అంత. ఇద్దామనే లోపే కనిపించకుండా పోయావు. నీకోసం నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా? అంటే ఆ రోజు మీ ఇద్దరిని అక్కడ చూసేసరికి తను నీ లవర్ అనుకొని. అలా ఎలా అనేసుకుంటారా? మమ్మల్ని అలా చూసినప్పుడు ఒక్క క్షణం ఆగి తనెవరు అని అడుగుంటే ఏమైపోయేదిరా?